హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా టాకీస్. ఈరోజు మనం కేరళలోని అలెప్పి చూద్దాం. నీలి ఆకాశం, పచ్చని చెట్ల మధ్య నిద్రలేచిన ఒక స్వప్న నగరం, నీటిపై తెలియలతో నిండిన ఓ ప్రపంచం. అదే అలప్పూజ లేదా అలెప్పి. మీరు ఇప్పుడు అడుగు పెడుతున్నారు సముద్రం బ్యాక్ వాటర్స్ మరియు ప్రకృతి కలిసి రాసుకున్న ఒక జీవకథలోకి. అలెప్పి అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, ఇది ఒక భావన, ఒక అనుభూతి. ఇక నీరు, గాలి, ప్రకృతి మూడు కలిసిన రాసిన కవిత. ఇక్కడ హౌస్ బోట్ ట్రిప్ ఓ సినిమా సీన్లా ఉంటుంది. నీటి మీద జారుకుంటూ వెళ్ళే ఈ బోట్లో మీ మనసు నిశ్శబ్దం అవుతుంది. ప్రపంచం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఒక అద్భుతం. ఈ బ్యాక్ వాటర్ వెంట జీవించే మనుషులు, వాళ్ళ జీవితం కూడా నీటిలాగే సాఫ్ట్గా నేచర్తో మమేకమై ఉంటుంది. ఉదయం మస్తకార్ల పడవలు, పక్కనే కొబ్బరి తోట చెట్ల నీడలో ఆడుకునే చిన్నపిల్లు, ఈ దృశ్య క్షణం కాలం ఆగిపోయినట్లే. అలెప్పి గుండె నుండి కమరంకోం వరకు విస్తరించిన వెమ్మనాడు సరస్సు. ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సరస్సు. సూర్యాస్త సమయంలో ఈ సరస్సు మీద పడే బంగారు వెలుగులు ఏ ఫోటోలో పట్టిన అందంగా ఉంటుంది. బ్యాక్ వాటర్స్ మాత్రమే కాదు, అలెప్పి బీచ్కు చేరుకుంటే ఈ సముద్రం మీకు ఒక కథ చెబుతుంది. నీలి అలలు, తెల్లటి ఫోమ్, సముద్రం బుగ్గ మీద చిరునవ్వు వేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా ఒక అనుభవమే. కొబ్బరి వాసనతో నిన్న కేరళ మీల్స్, జస్ట్ ఫ్రై చేసిన కేరళ ఫిష్ ఒకసారి రుచి చూస్తే మీరు భూమి మీదనే ఉన్న స్వర్గాన్ని చూసినట్టే. ఒకరోజు ముగుస్తుంది, కానీ అల్లెప్పిని చూసి వచ్చే ఈ జ్ఞాపకం మీ జీవితం ఎప్పుడూ ముగియదు. ప్రకృతిలో గడిపిన ఈ క్షణాలు మీ హృదయంలో శాశ్వతంగా నిలుస్తాయి. ఇదే అలప్పూజ. ప్రకృతిని ప్రేమించే ప్రతి మనిషి ఒకసారి తప్పక చూడాల్సిన స్వప్న ప్రదేశం. మీరు కూడా ఒకరోజు ఈ బ్యాక్ వాటర్స్ మీద ప్రయాణించాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి అల ఒక కథ చెబుతుంది.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. అలెప్పీలో చాలా రకాల బోట్లు ఉంటాయి, బోట్ హౌస్లు కూడా ఉన్నాయి. మనం ఉండే టైంను బట్టి ఛార్జ్ ఉంటుంది. మేము శిఖరా బోట్లో 3 గంటలకు తిరిగినందుకు 2300 తీసుకున్నారు. కార్ పార్కింగ్కు 200 పడింది. ఈ వాటర్ టూర్లో మనము ఎక్కడ ఎక్కమో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి దింపుతారు. అలాగే అలెప్పీలో రూములు కొంచెం తక్కువే. మాకు 7 మందికి 3000 రూపాయలు రెంటు అయ్యింది. అలెప్పీ భారతదేశంలోని పర్యాటక కేంద్రాల్లో ముఖ్యమైనది. ఇక్కడి ఉప్పుటేరులు ఒక రమణీయ అనుభూతిని కలిగిస్తాయి. ఇవే ఇక్కడి ముఖ్య ఆకర్షణ. హౌస్ బోట్ మరో ఆకర్షణ. కేరళ ఉత్తరాన కమరకోం, కొచ్చిన్ను దక్షిణాన ఉన్న క్విలాన్కి కలిపే కయ్యకు అలెప్పీ కేంద్రంగా ఉంది. ప్రతి సంవత్సరం జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్కు ఆలప్పులోని పున్నమాడ చెరువు వేదిక అవుతుంది. ఈ పడవల పందెం ప్రతి సంవత్సరం ఆగస్టు 2వ శనివారం జరుగుతుంది. డిసెంబర్లో 10 రోజుల పాటు జరిగే ములక్కల్ చిరప్ కూడా మరో ప్రత్యేక ఆకర్షణ. ఇతర ఆకర్షణలు అలెప్పీ బీచ్, అంబలప్పుల శ్రీకృష్ణాలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ములక్కర్ దేవాలయం, ఎడాతువ చర్చ్, అలెప్పీ సిఏ క్రైస్ట్ చర్చ్. ఇది కేరళలోనే అతి ప్రాచీనమైన ఆంగ్ల చర్చ్. చంబుకలం, వాలియప్పల్లి, అంబలపురం పాయసం ఇక్కడి ప్రసిద్ధ తీపి వంటకం. అలెప్పీలో కొబ్బరి పీచు ఉత్పాదనలు ముఖ్యమైన పరిశ్రమ. కాయిర్ ఇండస్ట్రీ యాక్ట్ 1955ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం కాయిర్ బోర్డును ఇక్కడ స్థాపించింది. అలప్పుల జలమార్గాల ద్వారా అనుసంధానమై ఉన్నది. అలప్పుల కేరళలోని అలప్పుల జిల్లాలోని పట్టణం. ఇదే అలప్పుల జిల్లా కేంద్రం. దీనికి అలెప్పీ అనే పేరు కూడా ఈ పట్టణానికి ఉన్నది. ఇది కేరళలో పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా రూపొందించబడిన పట్టణం. ఇక్కడి లైట్ హౌస్ కూడా ఎంతో ప్రత్యేకమైనది. జనాభా లెక్కల ప్రకారం ఇది కేరళలో 6వ అతిపెద్ద పట్టణం. ఈ పట్టణంలో అందమైన కాలువలు, ఉప్పుటేరు, సముద్ర తీర ప్రాంతం, బీచ్, ఉప్పునీటి సరస్సులు ఉన్నాయి. లార్డ్ కర్జన్ ఈ ప్రాంతాన్ని వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అని కొనియాడారు. మలయాళం ఇక్కడి ముఖ్యమైన భాష. హిందీ, ఆంగ్లం, అరవం కూడా విస్తృతంగా మాట్లాడతారు.